యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన ప్రమాణములచే లోకులందరూ పాటించెదరు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యం అన్నది ఏ లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియూ లేదు. అయినను నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. యది హ్యాహ్నము వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వార్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తించుకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. ఉత్సీదేయుర్మే లోకా న కుర్వాన్ కర్మ చేదయహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాస్ ప్రజాః. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీ నశించును. అంతేగాక లోకములందు అల్లకల్లోలములు చెలరేగును, ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారణకుడనయ్యదను. సత్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్వాద్వింద్వాస్తథాసక్తః చికీర్షుల్లోక సంగ్రహం. ఓ భారత, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ కర్మ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితి పొందిన జ్ఞాని శస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలను నేనే కర్తనని భావించును. తత్వవిత్ మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. కానీ ఓ మహాబాహు, గుణ విభాగతత్వమును కర్మ విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞాని యోగి గుణములే గుణముల యందును ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్యున్ విదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుషులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులకు పూర్తిగా తెలుసుకొని జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యద్వస్య విగతజ్వరః. అంతర్యామిని పరమాత్మ అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటికి నాకే అర్పించి ఆశా మమతా సంతాపములను వీడి యుద్ధము చేయుము.